హెచ్సియు భూముల చుట్టూ తెలంగాణ పాలిటిక్స్. విద్యార్థులతో తెలంగాణ మంత్రుల కమిటీ సంప్రదింపులు. హైకమాండ్ ఆదేశాలతో నివేదిక రెడీ చేసే పనిలో మీనాక్షి. భారీ కుంభకోణం ఉందని బాంబు పేల్చిన కేటీఆర్. వీసీతో బీజేపీ ఎంపీల సమావేశం. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం రాజకీయ రచ్చనే రాజేస్తోంది. ఈ ఒక్క అంశం తెలంగాణ పాలిటిక్స్ లో హీటు పుట్టించింది. రోజుకో ట్విస్ట్, పూటకో మలుపు తిరుగుతూ ఉత్కంఠను క్రియేట్ చేస్తోంది. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. ఈ నెల 16 లోపు సమగ్ర రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించింది కోర్టు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం హెచ్సియు విద్యార్థులతో పాటు అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. హెచ్సియుకు ఈ 400 ఎకరాల భూములతో ఎలాంటి సంబంధం లేదని, అది ప్రభుత్వ భూమి అని, పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా అభివృద్ధి చేపడతామని చెప్పే ప్రయత్నం చేస్తోన్న రేవంత్ సర్కార్ ఆ మేరకు రిపోర్ట్ కూడా రెడీ చేస్తోందని సమాచారం. ఇలా ఉంటే కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఏమైనా తొందరపడిందా అనే డైలమాలో ఉందట కాంగ్రెస్ హైకమాండ్. అసలు ఆ భూముల గొడవేంటనేది తెలుసుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను రంగంలోకి దింపింది. వెంటనే యాక్షన్లోకి దిగిన మీనాక్షి సచివాలయంలో 2 సార్లు మంత్రుల కమిటీతో సమావేశమయ్యారు. హెచ్సియు విద్యార్థులు, ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు, విద్యార్థి సంఘాలతో పాటు వివిధ వర్గాలతో వరుసగా భేటీ అవుతున్నారు. హెచ్సియు భూముల చరిత్రపై క్షుణ్ణంగా ఆరా తీస్తున్న మీనాక్షి నటరాజన్ భూముల ఓనర్షిప్ ఎవరిది, నెక్స్ట్ తీసుకోవాల్సిన చర్యలేంటి అనేది లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు రేవంత్ సర్కార్ను కలవరానికి గురి చేస్తోందని పొలిటికల్ సర్కిళ్లలో గాసిప్స్ మొదలయ్యాయి. హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వం సరిగా డీల్ చేయలేకపోయిందనే కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షిని రంగంలోకి దింపిందనే ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే ఆమె హెచ్సియు అంశంపై అందరితో సంప్రదింపులు జరిపి ఓ నివేదిక రెడీ చేస్తున్నారట. దీంతో ఇప్పుడు మీనాక్షి ఢిల్లీ పెద్దలకు ఎలాంటి నివేదిక ఇస్తుందోనన్న టెన్షన్ ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోందని తెలుస్తోంది. ఇలా హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వంతో పాటు మీనాక్షి నటరాజన్ నివేదికలు రూపొందిస్తున్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాను బాంబు పేల్చబోతున్నట్లు చెప్పారు. హెచ్సియు భూముల వెనుక భారీ కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ భూ కుంభకోణం వెనుక కాంగ్రెస్ పెద్దలతో పాటు ఓ బీజేపీ ఎంపీ సైతం ఉన్నారనే కేటీఆర్ స్టేట్మెంట్ తెలంగాణ పాలిటిక్స్ లో వైరల్ గా మారింది. 1-2 రోజుల్లో హెచ్సియు భూ కుంభకోణాన్ని పక్కా ఆధారాలతో బయటపెడతాను అని కేటీఆర్ ప్రకటించినప్పటి నుంచి ఈ భూముల వ్యవహారంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హెచ్సియు భూముల వ్యవహారంలో ఏం కుంభకోణం జరిగింది, అందులో ఎవరెవరు ఉన్నారని ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరా తీయడం మొదలుపెట్టారట. ఇటు బీజేపీ కూడా హెచ్సియు అంశంపై ఫోకస్ పెట్టింది. బీజేపీ ఎంపీలంతా కలిసి కొండా విశ్వేశ్వర్రెడ్డి నివాసంలో హెచ్సియు వీసీతో సమావేశమయ్యారు. అసలు హెచ్సియు భూముల అంశంపై యూనివర్సిటీ వర్షన్ ఏంటనేది ఆరా తీశారు. ఈ సమావేశంతో బీజేపీ కూడా హెచ్సియు అంశంపై పోరుకు సిద్ధమయ్యేలా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా కంచగచ్చిబౌలి భూముల అంశంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నేతలను పోలీసులు విచారించారు. మన్నె క్రిశాంక్, కొణతం దిలీపును గచ్చిబౌలి పోలీసులు విచారణకు పిలిచి విచారణ జరిపారు. ఇలా ఎవరికి వారు కంచగచ్చిబౌలి చుట్టూ యాక్షన్ మొదలు పెట్టడంతో ఏం జరగబోతోందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాలతో పాటు సామాన్య జనంలోనూ నెలకొంది. భూ పంచాయతీపై మంత్రివర్గ కమిటీ ఏం చెబుతుంది, హైకమాండ్కు మీనాక్షి నటరాజన్ ఇచ్చే రిపోర్టు ఏంటి, కేటీఆర్ ఎవరి పేర్లు ప్రస్తావిస్తారు, బీజేపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? వన్ ఇష్యూ మెనీ క్వశ్చన్స్ తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై హెడ్లైన్స్ గా నిలిచాయి.